ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. గుండాపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. సూపర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. అవునండి, చిలక గోరింకల్లా ఉన్నారు. ఇంకా ఆ పాత ఎగ్జాంపులేనా? ఇప్పటి జనరేషన్ ఎలా మాట్లాడుకుంటారో తెలుసా? ఎలా? టీవీ డివిడి ప్లేయర్లా, బైకు సైకిల్లా ఉన్నారు అంటారు. అవి ఈ జనరేషన్ డైలాగులు.
కానీ మనం ఈ జనరేషన్ కాదు కదండి. మనమ్మ ఈ జనరేషనే కదా. ఈ ఫోటో చూసి ఏమంటుందో. అవును, ఫోన్ చేసి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేమిటి? అదిగో వచ్చేసట్టుంది. హాయ్ డాడీ. ఏంటి డాడీ అర్జెంటుగా ఇంటికి రమ్మని ఫోన్ చేశారు? ఏంటి విషయం? నీతో ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి గీత, అందుకే అర్జెంట్గా రమ్మన్నాను. ఇంపార్టెంట్ మ్యాటరా? ఏంటిది? మీ మమ్మీ చెప్తుంది. డివిడి ప్లేయర్ గురించి చెప్పు. డివిడి ప్లేయర్ గురించా? నాకు తెలియదే ఉంది. ఇది ఆ డివిడి కాదులే. వాట్ మమ్మీ, నాకేం అర్థం కావట్లేదు. పెళ్ళై 25 ఏళ్ళయింది. మీ డాడీ నాకే అర్థం కాలేదు, ఇంక నీకే అర్థం అవుతారు? ఆయన అన్నీ అర్థం లేకుండానే మాట్లాడతారు. ఏమండి, ముందా ఫోటో చూపించండి. ఈ ఫోటో చూడమ్మా. ఎలా ఉన్నాడమ్మా? బాగానే ఉన్నాడు. అంటే నీకు నచ్చాడన్నమాట. నాకు నచ్చడం ఎందుకు? అతను బిజినెస్ మ్యాగ్నెట్ గీత. మన స్టేటస్ కన్నా అతని స్టేటస్ ఎక్కువ. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి. సో వాట్ డాడ్, అతని గురించి నాకెందుకు? మన అంజలి హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను నిన్ను చూశాట. అంజలిని నువ్వెంతో కేర్గా చూసుకోవడం అతనికి నచ్చిందట. అట్ ది సేమ్ టైం నువ్వు కూడా నచ్చావు. మనకిష్టమైతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కబురు పంపాడు. మీరేమన్నారు? పూర్ ఫ్యామిలీ నుండి రిచ్ ఫ్యామిలీ వరకు ఏ ఫ్యామిలీలోనైనా ఏ ఫాదర్ అయినా ఒక్కటే కోరుకుంటాడు. తమకన్నా ఎక్కువ స్టేటస్ ఉన్న ఫ్యామిలీలో అబ్బాయి అల్లుడు అవ్వాలనుకుంటారు. నేను అలాగే అనుకున్నాను. అందుకే పెళ్లి చూపులు ఏర్పాటు చేయమన్నాను. డాడీ, మీరు స్టేటస్లో ఎస్టేట్ల గురించే ఆలోచించారు, కానీ నా స్టడీస్ గురించి ఆలోచించలేదు. అదేంటి, ఈ సంవత్సరంతో నీ చదువు అయిపోతుంది కదా. చదువు అయిపోదమ్మా, మనమే చదువు అయిపోయింది అనుకుంటాం. ఎంత చదివినా చదవాల్సిన డిగ్రీలు ఉంటాయి. అయితే పెళ్లి మానేసి 60 ఏళ్ళు వచ్చేదాకా చదువుతూనే ఉంటావా? మమ్మీ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. డాడీ, మీరైనా అర్థం చేసుకోండి. నేను ఎంటెక్ చేయడానికి అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. స్టడీస్ కంప్లీట్ అయ్యాక మీ ఇష్టం. మీరెవరిని పెళ్లి చేసుకోమంటారో అతన్నే చేసుకుంటాను. నువ్వు చెప్పిందంతా కరెక్టే గీత, కానీ మా మాట కూడా కాస్త విను. నీ స్టడీస్ పూర్తయ్యే వరకు అతను అప్పుడు మళ్ళీ ఇలాంటి బెటర్ మ్యాచ్ దొరకదు. అయినా అతను నీకు నచ్చాడు కదే, బాగానే ఉన్నాడన్నా. అలాంటప్పుడు చదువు ఆపేసి పెళ్లి చేసుకోవచ్చు కదా. మమ్మీ, ఫోటో చూపించి ఎలా ఉన్నాడు అంటే బాగున్నాడు అని చెప్పాను, అంతేకాని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో చెప్పలేదు. అయినా నాకిప్పుడే పెళ్లి చేసుకునే మూడ్ లేదు. గీత, పెళ్లికి కావాల్సింది పెళ్లి వయసు కానీ మూడ్ కాదు. మమ్మీ, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నన్ను కూడా బాధ పెట్టకండి. ఒరేయ్, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎప్పటికైనా గీత నీ భార్య అవుతుందిరా. అది కాదమ్మా. ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు. నాకిప్పుడే పెళ్ళొద్దు. గీత, అమ్మా గీత, నా మాట వినమ్మా. అమ్మా గీత, గీత. ఏమిటండి ఇది? మన మాట కాదుంది కదా అన్న నమ్మకంతో వాడికి మాట ఇచ్చేశాం. ఇప్పుడెలా? గీత ఈ పెళ్లికి ఒప్పుకోవాలంటే ఒక్కటే మార్గం. ఏమిటిది? అంజలి. అంజలి చెప్తే గీత వింటుంది. అంజలికి ఫోన్ చేసి చెప్పు. నిజమేనండి, ఇప్పుడే ఫోన్ చేద్దాం. హలో, నేనమ్మా అంజలి, పిన్నిని. చెప్పండి పిన్ని. ఎలా ఉన్నావమ్మా? పర్వాలేదు పిన్ని, ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది. ఫోన్లేమ్మా, టైం బాగుండి గండం గట్టెక్కింది. ఇదంతా మీ చలవే పిన్ని. మీరే కనుక ఆదుకోకపోతే నేనేమైపోయేదాన్నో. రోజు రోజుకి మీకు రుణపడిపోతున్నాను. మన మధ్య రుణాలేంటమ్మా? ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే మానవత్వం. చూసారా, మీరే అన్నారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని. కానీ ఎప్పుడు మీరు చేయడమే కానీ నేనే సహాయం చేయలేదు. నువ్వు మాకు సహాయం చేసే రోజు వచ్చిందంజలి. నేను మీకు సహాయం చేయడమా? మీకేం అవసరం ఉంటుంది పిన్ని? గీతకి మంచి సంబంధం వచ్చిందంజలి. నిజంగా? అవునమ్మా, ఆ అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి. కానీ
గీతేమో పెళ్లి ఒప్పుకోవడం లేదు. ఏ అతను నచ్చలేదా? నచ్చాడు. ఫోటో చూడగానే బావున్నాడు అంది. కానీ పెళ్లి సంబంధం అని తెలియగానే వద్దంది. అదేంటి, నచ్చితే చేసుకోవచ్చుగా? మేము అదే అన్నాం. కానీ దానికి ఎంటెక్ చేయాలనుందంట. మరెలా పిన్ని? ఎలాగో తెలియకే నీకు ఫోన్ చేశానమ్మా. గీత దేవుడి మాట కూడా వినదు, కానీ నీ మాట మాత్రం వింటుంది. కనుక నువ్వే ఎలాగో అలా నచ్చజెప్పు. ఎలాగైనా సరే గీతని పెళ్లికి ఒప్పించాలంజలి. నేనా? అవునమ్మా, నువ్వొక్కదానివే దాన్ని మార్చగలవు. అలాగే పిన్ని, ట్రై చేస్తాను. గీత సుఖంగా ఉంటుందంటే తప్పకుండా ఒప్పిస్తాను. నాకు కావాల్సింది కూడా అది సుఖంగా ఉండడమే. నువ్వీరోజు మాట్లాడంజలి. తప్పకుండా పిన్ని, మీరిక నిశ్చింతగా ఉండండి. దాన్ని ఒప్పించే బాధ్యత నాది, సరేనా? సరే అంజలి, నువ్వు మాటిచ్చావంటే మాట తప్పవు. దాని మనసు ఎలా అయినా మారేలా చూడు. అలాగే పిన్ని, ఉంటాను. సరే అంజలి. ఏంటే? రేపు నీకు పెళ్ళైతే నాకు ఈ ఛాన్స్ ఉండదుగా? నాకు పెళ్ళవడం ఏంటి? ఏయ్, ఏమీ తెలియనట్టు నా చెవిలో పువ్వు పెట్టుకు. సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీకి పెళ్ళానివి కాబోతున్నావుగా? అలా అని నీకెవరు చెప్పారు? నువ్వు దాస్తే దాగుతుందా? నేను ఒక్క విషయమైనా నీ దగ్గర దాచానా? ఆ మ్యారేజ్ చేసుకునే ఐడియా ఉంటే నేనే చెప్పేదాన్ని. ఏ, అతను నీకు నచ్చాడుగా? ఫోటో చూసి హ్యాండ్సమ్గా ఉన్నాడన్నావుగా? మరి పెళ్లి చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? అంజలి, నువ్వు కూడా ఫూలిష్గా మాట్లాడకు. నేను అభిషేక్ బచ్చన్ ఫోటో చూసి కూడా హ్యాండ్సమ్గా ఉన్నాడనే చెప్తాను. అంత మాత్రాన అతన్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడ్డట? అది సరే కానీ నువ్వు పెళ్లి చేసుకోను అనడానికి ప్రాబ్లం ఏంటి? నా మ్యారేజ్కి నా చదివే ప్రాబ్లం. నువ్వు చదువుకొని ఏం చేస్తావు? ఉద్యోగం చేస్తాను. ఏం ఉద్యోగం? కొత్తగా అడుగుతావేంటి? సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయడం అంటే నాకు ఇష్టం అని నీకు తెలీదా? తెలుసు కనుకే అడుగుతున్నాను. మహారాణి అయ్యే ఛాన్స్ వస్తే చెలికత్త అవుతానంటావేంటే? పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఎండీకి భార్య అయ్యే ఛాన్స్ వస్తే అలాంటి కంపెనీలో ఓ ఎంప్లాయీని అవుతానంటావేంటి? నువ్వు ఇంతగా స్ట్రెస్ చేస్తున్నావంటే నన్ను మ్యారేజ్కి ఒప్పించమని మా డాడీ చెప్పుంటారు. కరెక్టేనా? బాబా ఏం చెప్పలేదు. అయితే మమ్మీ చెప్పిందా? ఎవరు చెప్పినా నీ మంచి కోసమేగా. ఏంటి మంచి? చందమామని అందుకునే ఛాన్స్ వస్తే అందుకోమని చెప్పడం మంచి కదా? కరెక్టే, కానీ చందమామని కావాలనుకుంటేనే అందులో ఆనందం ఉంటుంది. నేను వద్దనుకుంటున్నాను. నాకు మూన్ వద్దు, హనీమూన్ అస్సలొద్దు. ఒసే పిచ్చి మొద్దు, పౌర్ణమి వచ్చినప్పుడే చందమామ గురించి ఆశపడాలి. అప్పుడు ఇష్టం లేదని వదిలేసి అమావాస్య రోజున కావాలనుకుంటే చందమామ వస్తాడా? నేననేది అదేనే. చదువుకునే ఏజ్లో చదువు మానేసి తర్వాత కావాలంటే మాత్రం చదువు వస్తుందా? కానీ చందమామ మిస్ అయిపోతాడే. ఈ చందమామ కాకపోతే మరో మేనమామ వస్తాడులేవే. పెళ్లికి ఆల్టర్నేటివ్ ఉంది కానీ చదువుకు లేదే. అబ్బా, నీ బుర్ర మార్చడం కష్టం. అయితే చెప్పకు. బంగారం లాంటి సంబంధమే. ఆహా, అయితే ఒక పని చెయ్యి. ఏంటి? నువ్వు చేసుకో. చేసుకునేదాన్నే, కానీ అతను నిన్ను చేసుకోవాలని అనుకున్నాడే. అందం, డబ్బు, చదువు, స్టేటస్ ఉన్నా అలాంటి మగాడు నన్ను ఇష్టపడితే పెద్దవాళ్ళు వద్దన్నా నేనే ఎగరేసుకుపోయేదాన్ని. వావ్, ఇన్నేళ్లుగా నీతో కలిసినా నీ హార్ట్ బీట్ ని నేను కనిపెట్టలేకపోయానే. నువ్వు పైకి సాఫ్టే కానీ లోపల సాఫ్ట్వేర్, వెరీ షార్ప్. చా, అదేం లేదే. అలా అన్నా అంటే నువ్వు ఒప్పుకుంటావని అలా అన్నాను. ఎలా అన్నా ఎందుకన్నా నీ గురించి నాకు తెలిసిపోయిందిలే. ఇదిగో, ఏదో విధంగా టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకు. నేను నిన్ను వదలను. చెప్పు, ఈ పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను. నీ గడ్డం పట్టుకుని బతిమాలుతున్నానే, ఒప్పుకోవే. ఒప్పుకోను. నీకు దండం పెడతానే. చచా, ఇదేం పని? ఇంకెప్పుడు ఇలా చేయకు, నేను ఫీల్ అవుతాను. అయితే పెళ్లి కొప్పుకో. అంజలి, నాకు ఇష్టం లేదంటే వినవే. నీ పెళ్లికి చదువేగా అడ్డం? అవును, ఎన్నిసార్లు చెప్పాలే? పెళ్ళయ్యాక చదువుకో. పెళ్ళయ్యాక చదువా? అసలు నాకు తెలియక అడుగుతాను. పెళ్ళయ్యాక
మీ శ్రీవారు పొద్దున్నే కంపెనీకి వెళ్ళిపోయాక రాత్రి వరకు నువ్వు ఖాళీయే కదా. ఏయ్ అవునే, ఆఫీస్ నుంచి ఆయన తిరిగొచ్చేదాకా నువ్వు ఖాళీయేగా. అప్పటిదాకా ఏం చేస్తావు? వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు. కోడలే వంట చెయ్యాలి, కోడలే బట్టలు ఉతకాలని మీ అత్తగారు అనరు. నీ పనులు కూడా నువ్వు చేసుకోనక్కర్లేదు. ప్రతిదానికి పని వాళ్ళు ఉంటారు. ఇక మీ వారు హై క్లాస్ కనుక హై క్లాస్ కల్చర్ తెలిసే ఉంటుంది. పెళ్ళాం అంటే ఇంటి ముందు ముగ్గులా, ఇంటి వెనుక తులసి మొక్కలా ఇంటి దగ్గరే ఉండాలనుకోరు. నీకు ఫ్రీడమ్ ఇస్తారు. నీ చదువుకి అబ్జెక్షన్ చెప్పరు. ఇక నీ సెకండ్ ప్రాబ్లం ఉద్యోగం. చదువుకొని మరో కంపెనీలో ఉద్యోగం చేసే కన్నా మీ కంపెనీలోనే జీఎం కావచ్చు, లేదా ఏదైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేసి ఏకంగా ఎండీనే అవ్వచ్చు. కనుక నీ స్టడీస్కి నీ ఫ్రీడమ్కి ఈ పెళ్లి ఏమాత్రం అడ్డు కాదు. ఏ మిడిల్ క్లాస్ సంబంధం అయితే నేను కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకునేదాన్ని కాదు. నా మాట విని ఈ పెళ్లి చేసుకో. ఏమంటావ్? ఇంకేమంటాను, నీ మాటలతో నన్ను హిప్నటైజ్ చేసేసావు. అంటే ఒప్పుకుంటున్నట్టేగా? నీ మాటలు వింటుంటే నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తోంది. అయితే ఇంకే ఒప్పేసుకో. ఓకేనా? ఓకే. అరే, అప్పుడే ఫేస్ లో కళ్ళొచ్చేసిందే. ఏ కళ? పెళ్లి కళ వచ్చేసిందే బాలా. గీత, నువ్వు చాలా అందంగా ఉన్నావే. ఇలా నిన్ను మీ ఆయన చూస్తే అమాంతంగా. గీత, ఇన్నేళ్ళు మనిద్దరం కలిసే తిన్నాం, కలిసే తిరిగాం. కానీ ఇప్పుడు నీకు మ్యారేజ్ అయిపోతుంది. నా ప్లేస్లోకి నీ శ్రీవారు వస్తున్నారు. నువ్వు లేకుండా నేను తినలేను, నిద్రపోలేను. ఎలాగే? అయితే ఓ పని చెయ్యి, నువ్వు కూడా మాతో పాటే ఉండిపో. మాతో పాటే తినొచ్చు, మాతో పాటే నిద్రపోవచ్చు. ఏయ్, ఓవర్ అవుతున్నావు. మరి ఇంకెలాగే? నేను లేకుండా నువ్వు ఉండలేవు. పెళ్ళాక నన్ను వదిలి మా ఆయన ఉండడు. మీ ఇద్దరి మధ్యలో నేను ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఎలా మరి? ఓ పని చేద్దాం. ఏంటి? అతన్ని నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మాతో పాటే తిను, మాతో పాటే నిద్రపో. ఓకే. నాకసలు ఈ పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు, కానీ నీకోసమే ఒప్పుకున్నాను. ఇప్పుడు అతన్ని నువ్వే ఎగరేసుకుపోతానంటే ఎగరేసుకుపో. నేను పగలంతా హాయిగా చదువుకొని రాత్రి మీతో తిని మీ దగ్గర నిద్రపోతాను. ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వరు. మనిద్దరి స్నేహానికి కళ్ళు కొట్టి ఏడుస్తారు. వాళ్ళు కాదే, నువ్వేడుస్తున్నావు. నువ్వెంత బాధపడుతున్నావో నీ కన్నీళ్లు చెప్తున్నాయి. కన్నీళ్లు నా కళ్ళలోవి కావే, అవి నీ కళ్ళల్లోవి. అంజలి, నువ్వన్నట్టు నా పెళ్ళయ్యాక మనిద్దరం ఇలా ఉండలేవు. నేను చదువు గురించి పెళ్ళొద్దన్నాను, కానీ నీకు దూరం అవ్వాల్సి వస్తుందని వద్దంటే బాగుండేది. అప్పుడు నువ్వు కూడా బలవంతంగా నన్ను ఒప్పించేదానికి కాదు. ఏంటి నువ్వంటుంది? నా మనసులో మాట. పోనీ మానేనా? ఏంటి? పెళ్ళి. అవునే, చదువు కోసం కాదు, నీకోసం. నేను చదువుకు దూరమైనా పర్వాలేదు, కానీ నీకు దూరం అవ్వలేనే.